హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు పెరుగు వంకాయ చేసేద్దామని తల్లి కూతుర్లో మీ ముందుకి వచ్చేసాము. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ నౌ. ఫస్ట్ ఒక వంకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న స్లైసెస్లో కొద్దిగా టర్మరిక్ పౌడర్, కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెంగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని స్లైసెస్ అన్నిటికీ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న స్లైసెస్ని ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లో ఉడికే విధంగా ఫ్రై చేసుకొని కొద్దిగా కొరియండర్ చరుకొని ఇలా ఫ్రై తింటే కూడా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం అనేసరికి మా మగాడి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేస్తున్నాడు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా జీరా, ఆవాలు, కర్రీ లీవ్స్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఒక్క పచ్చిమిర్చి వేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాయి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఆనియన్స్లో కొద్దిగా కారం పొడి, కొద్దిగా సాల్ట్, కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఒక బౌల్లో కర్డ్ వేసుకొని కర్డ్ని బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్న కర్డ్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ని తీసుకొచ్చి కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టేస్తే మన పెరుగు వంకాయ రెడీ. నేను చేసిన పెరుగు వంకాయ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని మా ఆయనకి సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా మాతో పాటు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నౌ మీరు కూడా రివ్యూ చూసేసేయండి.